మీరు బీటెక్ ఫస్ట్ ఇయర్లో ఉన్న 20sలో ఉన్న లేదా జాబ్ చేస్తున్నా మీరు కాంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేయడానికి అడ్డు వస్తుంది మీ భయం మాత్రమే. సో స్టార్ట్ చేయాలనుకుంటే ఇప్పుడే చేయండి. ప్లాన్ వేయాలి, ముహూర్తం చూడాలి, సెటప్ కొనాలి, ఇవన్నీ చేతకనలు చెప్పే ఎక్స్క్యూజెస్. ఈ వీడియో అయిపోగానే ఫోన్ తీయండి, మీకేం తెలుసో అది రికార్డ్ చేయండి. అది ఎంత బోరింగ్గా ఉన్నా పర్లేదు, ఎంత క్రింజ్గా ఉన్నా పర్లేదు, పోస్ట్ చేసేయండి. ఒకటి గుర్తుంచుకోండి, మీ ఫస్ట్ వీడియో ఎప్పుడు వర్స్ట్గానే ఉంటుంది. యాక్సెప్ట్ ఇట్. అసలు ఎందుకు భయం? ఫ్రెండ్స్ చూస్తారనా, చుట్టాలు నవ్వుతారనా? మీకు విషయం చెప్తారండి. చిన్నప్పుడు మనం స్కూల్లో ఎగ్జామ్ అయిన తర్వాత ప్రోగ్రెస్ రిపోర్ట్ తీసుకొని ఇంటికి వెళ్ళి డాడీ చూసి సంతకం పెట్టే వరకు గజ వణికేవాళ్ళం. కానీ వన్స్ డాడీ చూసి 4 దెబ్బలేసి సంతకం పెట్టిన తర్వాత అంత నార్మల్, ఇంకే భయం ఉండదు. ఎందుకంటే దెబ్బలు పడిపోయిన తర్వాత ఏం చేయలేరు కదా. ఇది కూడా అంతే. మీ ఫస్ట్ వీడియో చూస్తారు, నవ్వుతారు, కామెంట్ చేస్తారు, చేయనియండి. ఒకసారి అదంతా అయిపోయిన తర్వాత యు ఆర్ ఫ్రీ. వాళ్ళు నవ్వుతూనే ఉంటారు, మీరు మీ పని చేసుకుంటూ పోతారు. తర్వాత ఎప్పుడో మీ రిజల్ట్ని, మీ గ్రోత్ని చూస్తే వాళ్ళకే అర్థమవుతుంది. అంతేకాని వీటికి భయపడిపోయి ఈ ఫస్ట్ వీడియో ట్రాప్లో పడి మాత్రం ఆగిపోకండి. ఇనీషియల్గా క్వాలిటీ గురించి ఓవర్ థింక్ చేయకండి. మీ దగ్గర ఉన్న వాటితో షార్ట్ వీడియో స్టార్ట్ చేయండి, క్వాంటిటీ పెంచండి. గుర్తుంచుకోండి, కన్సిస్టెన్సీ ఈజ్ గ్రేటర్ దాన్ పర్ఫెక్షన్. రోజు చేయండి, డెడికేషన్తో చేయండి, చాలా ఎక్కువ చేయండి. ఏ 50th వీడియోకో 60th వీడియోకో రిజల్ట్ కనిపిస్తుంది, ఖచ్చితంగా కనిపిస్తుంది. కానీ కాంటెంట్ క్రియేషన్ అంటే ఓన్లీ వీడియోలు పెట్టడమేనా? కాదు, అస్సలు కాదు. దీనివల్ల వచ్చే స్కిల్స్ వేరేలా ఉంటాయి. లైఫ్ని మార్చేసే స్కిల్స్ అవేంటో పార్ట్ 5లో మాట్లాడుకుందాం.